ఏపీలో ఇప్పటికే ఉన్న విమానాశ్రయాలను కొత్తగా కట్టే వాటిని ప్రతిపాదన దశలో ఉన్న వాటిని తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. విమానాశ్రయంలోకి అడుగుపెట్టిన ప్రయాణికులకు అడుగడుగున సంప్రదాయం కళ్లకు కట్టాలని సూచించారు. ఆ విధంగా డిజైన్లు సిద్ధం చేయాలని సూచించారు. గన్నవరం ఎయిర్పోర్టు టెర్మినల్లో కూచిపూడి నృత్య ఆకృతులు, అమరావతి థీమ్ ఉండేలా ఆకృతులు ఉండాలన్నారు. ఏపీలోని విమానాశ్రయాలపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మౌలిక సదుపాయాలు, రహదారుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర ఏవియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. రాష్ట్ర రాజధానిలో ప్రతిష్టాత్మకంగా గన్నవరం విమానాశ్రయాన్ని తయారు చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికి విస్తరణ పనులన్నీ పూర్తి కావాలన్నారు. ఈ విమానాశ్రయంలోకి బయట నుంచి వచ్చిన వారికైనా, గన్నవరం నుంచి వెళ్తున్న వారికైనా రాష్ట్ర నృత్య సంప్రదాయం కళ్లకు కట్టినట్టు కనిపించాలన్నారు. భోగాపురం విమానాశ్రయం పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ విమానాశ్రయంలోకి ప్రవేశించగానే కూచిపూడి నృత్య భంగిమలతో కూడిన చిత్రాలు, ఆకృతులు కనిపించేలా అందంగా ముస్తాబు చేయాలని సీఎం నిర్దేశించారు. గన్నవరం, భోగాపురంతో పాటు దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తునేటు అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలు ఇలా 7 చోట్ల కొత్తగా చేపడుతున్న విమానాశ్రయాలపైన ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. శ్రీకాకుళం విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన భూమి విషయంలో స్పష్టతను ఇచ్చేలా కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు దీనిపై పనిచేయాలని చంద్రబాబు కోరారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళంలో ప్రీ ఫిజిబిలిటీ పూర్తయిందని అధికారులకు వివరించారు. కుప్పంలో ప్రతిపాదించిన ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సందర్శించింది. ఫిజిబిలిటీ నివేదికను అందించింది. దీనిపై అథారిటీ నుంచి ఎన్ఓసీ రావాల్సి ఉంది. అవసరమైన 1250 ఎకరాల భూమిని ఏఏఐ గుర్తించింది. ఆ భూమిని కలెక్టర్ అప్పగించారు. తొలి దశలో 483 ఎకరాలను రన్వే కోసం అందించారు. రెండో దశలో 567 ఎకరాలను భవన నిర్మాణాల కోసం సిద్ధం చేశారు.